సరివే వీళ్ళకి ముక్తినివ్వు, వీళ్ళకి ముక్తిని ప్రసాదించు ప్రభువా. ప్రభువా డబ్బులు నువ్వే ఇవ్వాలి. మాస్టర్ 5కి ఒక కాఫీ. కాఫీలో చక్కెర తగ్గించు, మిగతా దాంట్లో నీళ్లు తగ్గించు. అలా కోపంగా చూడొద్దు. దెయ్యంలా ఉన్నాడు కాదు. మీరు కూడా జెనీవా కోతులు జపాన్ కోతులా వెళ్తున్నారు. నేనైనా ఫీల్ అయ్యానా? మీ మొహాల్ని అద్దంలో చూసుకోండి. మామ, మీ అందరికి ఒక విషయం చెప్తాను వినండి. చెప్పరా? అమ్మాయిల మనసు దోశ లాంటిది. ఒక పక్క తెల్లగా ఉంటుంది, ఇంకో పక్క నల్లగా ఉంటుంది. కానీ అబ్బాయిల మనసు ఇడ్లీ లాంటిది. ఎటు పక్క చూసినా తెల్లగానే ఉంటుంది మావా. ఇప్పుడు నువ్వేం చెప్తావురా? నాకు ఆకలేస్తోందని చెప్తున్నాను రా. ఇడ్లీ తిందామా? దీన్ని అలా దించానంటే మరి ప్రేమలో పడితే ఎలా పొద్దునే లేచి బట్టలు ఉతుకుతాను. దాని గురించి ఎందుకు అడుగుతావు? నా కూతుర్ని చూసావా? నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అక్క, అస్సలు పడట్లేదు. నువ్వు కొంచెం చెప్పచ్చుగా. నీ మొహానికి నా కూతురు కావాలా? మొహం చూసావా ఎలా ఉందో? అడ్డగాడితే గట్టిగా అడగక్క. చెప్తానుండు. అక్క నీ కూతురితో కూడా కొంచెం చెప్పు.